ప్రేమ తండ్రి, వెలిగిన దేవ, పరిశుద్ధ స్తుతుల సింహాసనాసీనుడా, స్తోత్రాలుగా సాయంకాలంలో ఒకసారి ఉన్నతమైనటువంటి మీ నామాన్ని బట్టి స్తుతించడానికి, మహిమపరచడానికి మీరు చేస్తున్నటువంటి స్తోత్రాలు ఈ సాయంకాలం ప్రభువు మీ ప్రియ బిడ్డలుగా కలిసి ఈ పరిశుద్ధంలో మిమ్మల్ని స్తుతించేటువంటి చూస్తున్నాను. ఎవరి సహవాసం, ఎవరి సహోదరులకు సహోదరికి మేలుకరంగా ఆశ్రమకరంగా మీరు జరిగించని వచ్చిన పిల్లలకి కృతజ్ఞతలు రావాల్సిన అందరూ కలిసి కీర్తించి సమయాన్ని వేసినాము ప్రార్థిస్తున్నాము.
నీవు నా తోడున్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు
లేకపోతే ఇద్దరు పాడండి అమ్మా. ఇద్దరు ఒకటి పాడండి, ఇద్దరు ఒకటి పాడండి. కానీ మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసాలకు మాదిరిగా ఉంటుంది. దేవుని యొక్క మహిమ. ఆమేన్. మీలో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ప్రేమమైన స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా రాజాల రాజా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అధికారం కాచి కాపాడు భద్రపరిచినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ చిత్తమైతే నీ ఇష్టమైతే ప్రభా వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసి మనం చెప్పేది మమ్మల్ని మార్చండి. మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. చెప్పే వాక్యాన్ని బట్టి మేము అనుసరించేలా సహాయం చేయండి తండ్రి. ఆ వాక్యాన్ని చెప్పే పాస్టర్ని దయచేయండి తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి, ఇంకా పెద్ద రాని వాళ్ళందరినీ పంపించండి తండ్రి. వచ్చే దయచేయండి ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దయానికి వందనాలు. చిన్ని ప్రార్థన పాసన చేర్చుకోబడిన యేసుక్రీస్తు నడవేద్దాం తండ్రి. ఆమేన్. మంచిది. ఏమైనా వినబడుతుందా? గత వారము ఇదే లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. 4వ అధ్యాయం. ఈ యవనమును బట్టి ఎవడను ధృవీకరించను, కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా అనేటువంటి మాటలను మనం ధ్యానం చేసాం. అందులో మొదటి మాట ఏంటి? మాటలు ఎలా ఉండాలని చెప్పాను. మన మాటలు కొద్దిగా ఉండాలి. రెండోది, వినేవారికి మేలుకరంగా ఉండాలి. అలాగే కృతజ్ఞతావచనములే మాట్లాడాలి. 3 విషయాలు గత వారం మనం జ్ఞాపకం చేస్తాం. అయితే అవే మాటలను కొనసాగింపు చేస్తూ ఎందుకు మితంగా మాటలు ఉండాలి, మాటలు మితంగా మాట్లాడదగినటువంటి మాటే ఎందుకు ఉండాలి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుందంటే మలాకీ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి ఒక మాట మనం చూస్తాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 786 పేజీ. 786 పేజీ. అందులో 3వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనంలో చూడండి. 3వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా ఏం చేస్తారంట? చెవియొగ్గి ఆలకించును. మరియు రాయబడింది. ఎందుకు మితంగా ఉండాలి? మన మాటలు ఎవరింటారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు మన మాటలు వింటాడు. ఆ మాటలు ఏం చేస్తారంట? గ్రంథస్థం రాస్తారు. కాబట్టి ఆ
మాటలు రేపు ఒక దినాన మన మాటలు మనం ఏం మాట్లాడాము, ఏ నిమిషంలో ఎలా మాట్లాడాము, ఏ సెకండ్లో, లేకపోతే ఏ రోజున, లేకపోతే ఏ నెలలో, ఏ సంవత్సరంలో ఏం మాట్లాడాము అనేటువంటి గ్రంథస్థము చేయబడుతుంది. కాబట్టి మన మాట ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆ భయభక్తులు కలిగినటువంటి మాటలు దూషణకరమైన మాటలుండవు, వ్యంగ్యంతో కూడినటువంటి మాటలుండవు, అల్లర చిల్లర మాటలుండవు. ఏముంటాయంటే దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి మాటలు మాత్రమే. కాబట్టి వీళ్ళారా దేవుని వాక్యము మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యము ఏమిటి అని అంటే, మన మాటలు ఎందుకు మితంగా దేవుడు ప్రతి మాటను గ్రంథస్థం. నేను మాట్లాడలేదు ప్రభువా అంటానికి లేదు, ఎందుకంటే రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ అయిపోయిన తర్వాత నా స్వరం కాదు ప్రభువా అంటానికి లేదు. వీడియోతో ఆడియోతో మొత్తం పోతే ఆయన రికార్డ్ చేసే దేవుడు. కాబట్టి మన మాటలు అల్లరించిన మాటలుగా ఉండకూడదు, వ్యంగ్యంతో కూడినటువంటి మాటలు ఉండకూడదు, దూషణతో కూడినటువంటి మాటలు ఉండకూడదు. ఆ మాటలు ఏ మాట అయినా దేవుని భక్తితో భయంతో కూడినటువంటి మాటలు మనం మాట్లాడాలి. ఎలా పట్టాలా మాట్లాడటానికి లేదు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఏం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, వారి గురించి నేను మంచి మాట్లాడుతున్నా, వారి గురించి మరొక భావంతో నేను మాట్లాడుతున్నాను. నా స్నేహితుడు నేను మంచి సంభాషణ చేస్తున్నానా, నా స్నేహితురాలతో నేను మంచి సంభాషణ చేస్తున్నాను. యవ్వన దశలో ఉన్నటువంటి పిల్లల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఏమిటంటే ఈ అందరి చెప్పిన మాటలు, వ్యంగ్యంతో కూడినటువంటి మాటలు, ఏలతో కూడినటువంటి మాటలు ఉంటాయి కనుక మనం మాట్లాడిన స్నేహితుడైనా, మన సహోదరి అయినా, మన సహోదరుడైనా, మన తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా సరే, ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు అవి ఎలా ఉన్నామో, ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు వాటిని గ్రంథస్థం చేస్తున్నాడు. ప్రతి మాట గ్రంథస్థం చేయాలి. మాటే కాదు, మాట్లాడుతున్నటువంటి మాటలు కొంతమంది చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్లో మనకు కాలక్షేపం జరుగుతుంది. సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. ఒక వ్యక్తి దగ్గరికి పోతే ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు ఏవైతే కాలక్షేపంగా ఉంటాయి, వినటానికి ఎక్కువగా ఉంటాయి, కొంతసేపు ఆహ్లాదంగా అనుకోవటానికి ఉంటాయి, కొంతసేపు మనం ఆ మాటల వల్ల కొంచెం మనం సంతోషంగా ఉంటాము అనేటువంటి ఆలోచనతో మాటలు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడకూడదు. రెండోది ఏంటంటే మాటలను వినకూడనటువంటి మాటలు కూడా వినకూడనటువంటి మాటలు వినకూడదు. ఒకవేళ స్నేహితురాలు అలా సంభాషిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ స్థానంలో నుంచి వెళ్ళిపోవలసిందే. అయితే వేచి వినాలి అనే దేవుని వాక్యం మనకు సెలవిస్తుందంటే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం, 15వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా చూడండి, నీ మాటలు నాకు దొరకగా వాటిని పూజించి సైన్యములకు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయంలో ఆనందము కలుగజేస్తుంది. దేవుని గురించినటువంటి మాటలు దొరికినప్పుడు లోక సంబంధమైనటువంటి మాటలో ఆనందం లేదు. దేవుని గురించినటువంటి మాటలు మనకేం చేస్తున్న వాటిని పూజించి సైన్యములకు యెహోవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక ఈ మాట నాకు సంతోషము, నా హృదయములకు ఆనందము కలుగా చేయించినది. దేవుని గురించినటువంటి మాటలే వినాలి, దేవుని గురించినటువంటి మాటలే మాట్లాడాలి. దేవుని గురించినటువంటి మాటలే వినాలి, దేవుని గురించిన మాటలే మాట్లాడాలి. కాబట్టి మీరు మాదిరిగా ఉంటూ ఎవరైనా మారిపోయి మాటల్లో నువ్వు మాదిరిగా ఉండాలి.
నువ్వెప్పుడు ఎవరితో సంభాషించాలన్నా నా గురించి సంభాషించాలి, క్రీస్తు యేసు ప్రభువు గురించి సంభాషించాలి. ఎవరైనా నీకు మాట్లాడుతున్నప్పుడు వారి మాటలు ఇహలోక సంబంధమైనటువంటి మాటలైతే అది మీరు వింటానే లేదు. వినాల్సినటువంటి మాటలు దేవుని గురించినటువంటి మాటలే. మరొక సత్యం ఏంటో తెలుసా? ఎందుకు అలా మాట్లాడాలి, ఎందుకు అలా వినాలి అంటే కేవలం వచ్చిన ఒక మాట చూపిస్తాను. ఎందుకు దేవుని గురించిన మాటలే మాట్లాడాలి, ఎందుకు దేవుని గురించిన మాటలే వినాలి అని మనము ఆలోచన చేస్తే భక్తులైనటువంటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడింది? చదవండి. జీవమును ప్రేమించి ఎదట మంచి దినములు చూడకూడదు వారు చెడ్డదాని మాటలను కపటమైన మాటలు చెప్పకుండా అతడు కీడుని తొలగి వేరు చేయడం, సమాధానం కలిగి దానిని ప్రియమైన నా సహోదరుల ప్రభు పేరిట యేసుక్రీస్తు నామములో మీరు చెప్పేటువంటి మాట ఏంటంటే, మన మాటలు మాదిరిగా ఉంటే, మన మాటలు మంచిగా ఉంటే, మన మాటలు ప్రత్యేకంగా వచ్చినట్టు పొందుతూ ఉంటే, మన మాటలు ఇహలోక సంబంధమైనటువంటి మాటలు కాకుండా దేవుని గురించినటువంటి మాటలు మాట్లాడుతూ, దేవుని గురించినటువంటి మాటలు మనం వినడానికి సిద్ధపడుతూ ఉంటే, ఆశపడుతుంటే ఏం చూస్తామంట? మంచి దినములను చూడవచ్చు. మంచి దినాలు, మంచి దినాలను చూడాలంటే, మంచిగా బ్రతకాలన్నా మంచి దినాలను చూడాలన్నా దేవుడు వాక్యం శ్రమిస్తుంది. చెడ్డగారిని అల్పకుండా అమలు కపట మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి. అంటే కాచుకోవాలంటే జాగ్రత్త వహించ, జాగ్రత్త విద్యాకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో చేరిన ప్రియమైన సహోదరి సహోదరులు, మొట్టమొదటిగా చెప్తున్నాడు, నీ మాటల్లో మాదిరి, నీ మాటల్లో మాదిరి. అయితే మన మాటలు ఎలా ఉండాలంటే అది కొద్దిగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే వినేవారికి మేలుకరంగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే కృతజ్ఞత వచనంతో ఉండేటువంటి మాటలే కలిగి ఉండాలి. అవి మనకు ఏం తీసుకొస్తుందంటే మంచి దినాలను సూచించేటువంటి స్థితిలో కనిపిస్తాయి. ధైర్యంతో అల్లచిన మాటలు మనం మాట్లాడాలి. ఒకవేళ ఆ మాటలు సంభాషణ జరుగుతుంది, అక్కడి నుంచి తొలగి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి తొలగి వెళ్ళిపోవాలి. మంచి మాటలు దొరుకుతున్నాయా? అది ఏ స్థలమైనా సరే అక్కడికి క్రీస్తు యేసు గురించి మాటలు దొరుకుతుంటే వాటిని వినడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఆ విధంగా అనుసరించాలి. ఆ విధంగా అనుసరిస్తే మంచి దినాలు జీవితంలో, నా జీవితంలో, మనందరి మంచి దినాలను చూడవచ్చు. అటు కృప పరిశుద్ధాత్మదేవుడు సాయంకాలం మనకు అనుగ్రహించుగాక. చిరపడదాం ప్రార్థన, ప్రార్థన ఆశీర్వాదం సెలవుస్తున్నాం. మధ్యలో ఉన్నటువంటి సహోదరి చొక్కా వచ్చి ప్రార్థన చేస్తాం.
ఆమేన్. నీ రాజ్యం మాకు వచ్చును గాక. డబ్బాలో వరం దయచేసి కలపాలి కీడు తప్పించు. రాజ్యము బలము మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మీయ సహవాసం మంచి మాటలను మాట్లాడాలని మాకు చేస్తున్నాను. ఏ సహోదరుల కోసం సదాకాలంలో ఆశీర్వదించి ఈ ఇష్టంగా ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపజేయుమి ఆశతో నమ్మియున్నాము నీ సత్యవక్తము ఈ మాహి మీద క్రమర ప్రేమ వర్షంబు కుమారించుము దేవా.